ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి విద్యార్థుల నుంచి బలవంతపు వసూళ్ల కోసం జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది. ఎలా వసూళ్లకు పాల్పడతారంటూ ప్రశ్నించింది. బలవంతపు వసూళ్లకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. వసూళ్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం ఒక్కో విద్యార్థి నుంచి 10 రూపాయలు బలవంతంగా వసూలు చేయాలనుకున్న చంద్రబాబు సర్కారుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. 10 రూపాయలు ఇవ్వాలని ఏ విద్యార్థిని ఒత్తిడి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమంటూ చంద్రబాబు సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. నా రాజధాని, నా అమరావతి, నా ఇటుక అంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులు తలా 10 రూపాయలు ఈ నెల 10లోపు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన ఎస్కే బషీర్ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. చాలా తీవ్రంగా మందలించడం జరిగింది ప్రభుత్వాన్ని. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 బలవంతంగా వసూలు చేసినా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈరోజు కోర్టు వారు చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. విరాళాల సేకరణ అంశంపై ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టివేయడంతో ఏపీ ప్రభుత్వం డైలమాలో పడిపోయింది. 10 రూపాయల విరాళం బలవంతం కాదని, స్వచ్ఛందమేనని చెప్పే ప్రయత్నం చేశారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈరోజు 10 రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్. అది యాక్చువల్గా దానికి విలువపరంగా చూస్తే చాలా తక్కువ ఉంది. ఏమి కూడా తప్పుగా మేము ఫీల్ కావట్లేదు. ఈరోజు కోర్టులో కూడా కొంత కామెంట్స్ చేస్తామని చెప్పారు. దాన్ని ఒకసారి కోర్టు ఎగ్జాక్ట్గా ఏమంది ఏంటి చూసి దాన్ని బట్టి మేము ఒక డిసిషన్ కూడా తీసుకుంటాం. ఏది అందరూ వాలంటరీగా ఇచ్చేది తప్ప ఎక్కడ కంపల్సరీ కాదు. ఎందుకంటే ఇది ఒక మంచి యాక్టివిటీ కాబట్టి దీన్ని ఇన్వాల్వ్ కాండి. 10 రూపాయలు అంటే దానికి వాల్యూ ఏంటో మీకు తెలుసు, మాకు తెలుసు. 10 రూపాయల గురించి వచ్చే అమౌంట్ కాదు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు నిప్పులు చెరిగారు. రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతిగా అడ్డుకట్ట వేసేవాళ్లే లేరన్న చందాన ఈ రోజున ప్రతి స్కూల్లోని చదివే పిల్లవాడు కానివ్వండి, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా తప్పనిసరిగా 10 రూపాయలు కట్టాల్సిందే అన్న చందాన మరి నిర్బంధపు సర్క్యులర్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. న్యాయస్థానం అన్ని వాదనలు విన్నటువంటి న్యాయస్థానం చాలా స్పష్టమైన తీర్పుని వెలువరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని చెప్పేసి చేస్తూ ఇలాంటి సర్క్యులర్లు ఇచ్చినందుకు అధికారులందరినీ కూడా తీవ్రంగా మందలించడం జరిగిందండి. మీరు పరిపాలన సాగించడం లేదు, ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కానుకల విషయంలో సంపూర్ణమైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించాలి. పేదలని మోసం చేసే ప్రక్రియని దీంట్లో ఎంత స్థాయి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా దాన్ని బయటపెట్టి యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇస్తే వాటిని తీసుకుంటే ఎవరికి అభ్యంతరాలు ఉండవని, ఉత్తర్వులు జారీ చేసి మరీ బలవంతంగా విరాళాలు స్వీకరించడం ఎంతవరకు సమంజసం కాదన్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.